హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన కొరియన్ డ్రామాని తీసుకొచ్చాను. ప్రశాంతంగా ఏదో పని చేసుకుంటూ ఈ కథ మొత్తం వినండి, చాలా బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే మోర్ దెన్ ఫ్యామిలీ. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మూవీ రికమెండేషన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా వీళ్ళిద్దరు చదువుకుంటున్నారు అనమాట. అందులోని హీరో ఏంటంటే ఫెయిల్ అవటం వల్ల 10th క్లాస్ లో ఆగిపోతాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న ఏంటంటే ఇద్దరు టీచర్స్ అనమాట. సో హీరో కూడా వాళ్ళ ఇంటికి వచ్చి చదువుకుంటూ ఉంటాడు. కాకపోతే హీరో హీరోయిన్ స్టడీస్ మీద కాకుండా కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల హీరోయిన్ గర్భవతి అవుతుంది. ఈ విషయం కాస్త హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరు షాక్ అయిపోతారనమాట. సరే జరిగిందో జరిగిపోయింది, ఏదో వయసులో ఉన్నారని చెప్పేసి హీరోయిన్ కి అబార్షన్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే హీరోయిన్ రీసెంట్ గా ఏం గర్భవతి అవ్వలేదు, 5 నెలల క్రితమే గర్భవతి అయింది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న స్టన్ అయిపోతారు. అందులోని హీరో కూడా ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నకి సారీ చెప్తూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏముంటుందంటే వాడు నీకన్నా ఒక క్లాస్ తక్కువ, అందులో నువ్వేమో కాలేజీలో చదువుకుంటున్నావు, వాడేమో స్కూల్లో చదువుకుంటున్నాడు, అసలు మీ ఇద్దరికి ఎలా సెట్ అవుతుందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే మేమేం క్లాస్ తక్కువ కాదంటే నేను సరిగ్గా చదవక ఫెయిల్ అయ్యాను కాబట్టి క్లాస్ తక్కువకి వెళ్ళిపోయాను, యాక్చువల్ నిజం చెప్పాలంటే మేమిద్దరం ఒకే క్లాస్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో పక్కనే ఉన్న హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే చూడమ్మా, పిల్లల్ని పెంచడం అనేది మామూలు టాస్క్ కాదు, దానికోసం తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తారు. కాబట్టి నువ్వు కూడా పిల్లలు పుట్టిన తర్వాత నీ చదువు గిదువు మొత్తం పక్కన పెట్టేసి వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. అంటే ఏంటి ఇప్పుడు మీరు నా కోసం సాక్రిఫైస్ చేస్తున్నారా, నేను వచ్చిన తర్వాత మీ జీవితం మొత్తం నాశనం అయిపోయిందని చెప్పేసి హీరోయిన్ కోపడుతుంది అనమాట. అందులో హీరోయిన్ కోపడటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే తన సొంత నాన్న కాదు, హీరోయిన్ వాళ్ళ ఒరిజినల్ నాన్నకి హీరోయిన్ వాళ్ళ అమ్మ విడాకులు ఇచ్చేసి ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది. అందుకని హీరోయిన్ అలా మాట్లాడింది. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే ఆయన బాధపడతాడనమాట, ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుందని చెప్పేసి. అందులోని హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా టీచరే. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ నాన్నతో గొడవపడి విడాకులు తీసుకుందో వెంటనే తనతో పాటు టీచర్ గా పనిచేస్తున్న అతన్ని పెళ్లి చేసుకుంది. నిజం చెప్పాలంటే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే హీరోయిన్ ని సొంత నాన్న కన్నా ఎక్కువగానే చూసుకున్నాడు. కానీ ఆ అమ్మాయి అలా మాట్లాడేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్నకి బాధ అనిపిస్తుంది. అందులోని హీరోయిన్ కూడా కోపంగా హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు జరిగింది మొత్తం చెప్తారనమాట. కానీ హీరో వాళ్ళ అమ్మ నాన్న మాత్రం కొంచెం డిఫరెంట్ గా రియాక్ట్ అవుతారు. మనం ఏమనుకుంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత పెచ్చగొట్టుడు కొడతారని చెప్పేసి అనుకుంటాం కదా, వాళ్ళు మాత్రం కింద మీద పడి నవ్వుతూ ఉంటారు. అందులోనూ రీసెంట్ గా నీకు జాతకం చూపించావరా, నువ్వు ఒక అద్భుతమైన కార్యం చేస్తావని చెప్పేసి పంతులు గారు చెప్పాడు, మొత్తానికి ఇదేనా కార్యం అని చెప్పేసి ఇద్దరు నవ్వుతూ ఉంటారు. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. హీరో మాత్రం మీరు ఆగండి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ అమ్మే ఉంటుందంటే చూడమ్మా నువ్వేం భయపడ మాకు, ఎవరైనా సరే తల్లిదండ్రులు అలాగే తిడతారమ్మా, ఎందుకంటే పిల్లల మీద తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, నువ్వు సడన్ గా గర్భవతి అంటే ఎవరైనా తిడతారు, నువ్వేం భయపడ మాకు, నువ్వు ఇక్కడే ఉండు ప్రశాంతంగా, ఏదో ఒక రోజు మీ తల్లిదండ్రులకి వెళ్ళి సారీ చెప్పేసి వాళ్ళు కూడా క్షమిస్తారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కాకపోతే మరుసటి రోజు హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే నాకు ఒక అర్జెంట్ పని ఉంది, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తాను, వెళ్ళి అక్కడ మా ఒరిజినల్ నాన్నని పట్టుకుంటాను, ఆయన ఎందుకు మా ఇంటికి దూరం అయ్యాడు, ఆయన నా పక్కన ఉంటే ఈ రోజు నన్ను బాగా చూసుకున్నాడు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆయన ఎప్పుడూ నువ్వు చిన్నప్పుడు చూసావు, ఇప్పుడు గుర్తుపట్టగలవా అని చెప్పేసి అంటంతో లేదు లేదు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో టెక్నికల్ హై స్కూల్ అని చెప్పేసి అందులో టీచర్ గా పనిచేసేవాడు ఆయన, అక్కడికి వెళ్ళి ఇంతకు ముందు పనిచేసిన టీచర్స్ గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తే మా నాన్న ఎవరు తెలిసిపోతుంది కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే మరి నీ ఇష్టం, 5 నెలలు గర్భవతివి, మరి అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటున్నావు కాబట్టి అక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండగలవు అని నమ్ముతున్నాను, కానీ ప్రతిరోజు టాబ్లెట్స్ వేసుకో అని చెప్పేసి ఒక టాబ్లెట్ బాక్స్ ఇస్తాడు. దాని మీద హీరో తన పోస్టర్ అంటిస్తాడు అనమాట. ఎందుకంటే నువ్వు టాబ్లెట్ వేసుకునే ప్రతిసారి నేను నీకు గుర్తు రావాలి, అందులో నీకు జెల్లీస్ అంటే చాలా ఇష్టం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కడుపు నిండా తినని చెప్పేసి తనని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు పంపిస్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయలుదేరి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఆవిడ మాత్రం కర్ర పట్టుకుని కొడుతుంది, చూడు మీ అమ్మకి నీకు ఇదే పని అయిపోయింది, అతి ఆవేశాలు, అన్ని తొందర నిర్ణయాలు తీసుకుంటారు, మీ అమ్మ కూడా మీ నాన్నతో గొడవపడి ఇంకో పెళ్లి చేసుకుంది, ఇప్పుడు నువ్వేంట్రా అంటే పెళ్లి అవ్వకుండానే కడుపు తెచ్చుకున్నావు అని చెప్పేసి తిడుతుంది అనమాట. ఇక చేసేదేమో లేక మనవరాల్ని మళ్ళీ ఇంట్లో తీసుకెళ్తుంది. ఆ తర్వాత కడుపు నుండే భోజనం పెడుతుంది. అంతేకాకుండా హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నగారి ఫొటోస్ ఏమైనా ఇంట్లో ఉన్నాయి అని చూస్తే ఒక్క ఫోటో కూడా తనకు కనిపించదు. అందులోని హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇంట్లో కూడా ఒక్క ఫోటో కూడా ఉండదు అనమాట. ఇక చేసేదేమో లేక మరుసటి రోజు వాళ్ళ నాన్నగారు పనిచేసిన స్కూల్ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది అనమాట. అలా వెళ్లే దారిలో రోడ్డు పక్కనే ఒక జెల్లీ షాప్ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే జెల్లీస్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని ఆ షాప్ లోకి వెళ్లి జెల్లీస్ ఆర్డర్ చేస్తుంది, కూర్చొని తింటూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ కి హీరో ఫోన్ చేస్తాడు. ఏంటంతా ఓకేనని చెప్పేసి అంటంతో ఏం లేదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూశాను, ఒక్క ఫోటో కూడా లేదు మా నాన్నగారిది, కాకపోతే స్కూల్ కి వెళ్తున్నానని చెప్పేసి అంటుంది. సరే నువ్వు టైం టు టైం టాబ్లెట్లు వేసుకొని కడుపు నిండా తినని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఆ జెల్లీ షాప్ లో ఒక పాప ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి
ఏంటంటే హీరోయిన్ చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి వాళ్ళ నాన్నగారు పనిచేసే స్కూల్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత లిస్ట్ తీసి చూస్తే అందులో 3 టీచర్స్ ఉంటారు. ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు అయి ఉంటారని చెప్పేసి మొదట ఒక ఆయన దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సార్ నన్ను గుర్తుపెట్టారా, 2 years బ్యాక్ నేను ఇక్కడ చదువుకున్నానని చెప్పేసి అంటంతో అవునా గుర్తు రావట్లేదమ్మా అని చెప్పేసి అంటాడు. అందులోను మీ అమ్మాయి ఎలా ఉందని చెప్పేసి అంటంతో మా అమ్మాయి ఏంటి అమ్మా అని చెప్పేసి ఆయన అంటూ ఉంటాడు. ఎందుకంటే హీరోయిన్ మీ అమ్మాయి ఎలా ఉంది అని చెప్పేసి అంటంతో ఆయన కూడా నాకు కూతురు ఉండేదమ్మా, కాకపోతే నేను నా భార్య విడిపోయామని చెప్పేసి గతంలో జరిగింది చెప్తాడని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఆయన ఏమంటాడంటే నా కూతురు ఏంటమ్మా, నాకు అసలు పెళ్లే కాలేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ డిసప్పాయింట్ అయిపోతుంది. ఈయన మా నాన్న కాదు అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వస్తుంది అనమాట. అలా నడుచుకుంటూ వచ్చేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. బేసికల్ గా హీరోయిన్ చిన్నప్పుడు చాలా అరగెంట్ గా ఉండేది అనమాట. అందులోనూ ఎవరిని పట్టించుకునేది కాదు. మరీ ముఖ్యంగా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు టీచర్లు కదా, దాంతో తనకేంటంటే ఎక్కడ లేని గర్వం ఉండేది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నని చూపిస్తారు. సో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే పాపం అమ్మాయి వెళ్ళిపోయింది కదా, తను ఎక్కడుందో ఏం చేస్తుందో టైంకి తింటుందో లేదో కాల్ చేద్దామని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే ఎందుకంటే దాని మీద అంత ప్రేమ చూపిస్తారు, మనల్ని కాదు అనుకుని వెళ్ళిపోయింది, కావాలనుకుంటే ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది, మరి ఏం కంగారు పడకండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా సైలెంట్ అయిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు వాళ్ళ అమ్మమ్మ గారు ఊర్లో ఉన్న హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక చిన్నపాటి ఫుడ్ స్టాల్ కనిపిస్తుంది అనమాట. అక్కడున్న ఫుడ్ ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ షాప్ లో ఉన్న అమ్మాయి బయటకు వస్తుంది. ఆ అమ్మాయి ఏంటంటే హీరోయిన్ చూసి నువ్వు ఇదే ఊర్లో ఒకప్పుడు చదువుకున్నావు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవును అని చెప్పేసి అంటుంది. దాంతో ఆ అమ్మాయి గుర్తుపెట్టి నేను గుర్తులేనా మన ఇద్దరం కలిసి చదువుకున్నావు నీ ఫ్రెండ్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ అప్పుడు గుర్తుపడుతున్నాను అనమాట నువ్వా అని చెప్పేసి. ఆ తర్వాత ఇద్దరు కలిసి కూర్చొని తింటున్నప్పుడు హీరోయిన్ ని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది పెళ్లి అయిపోయింది పిల్లలు కూడా అని చెప్పేసి అంటంతో నీ బొందేం కాదు, నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను వాడి వల్ల ఈ గర్భం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ షాక్ అయిపోతుంది. ఆ తర్వాత జరిగిన కథ మొత్తం చెప్తుంది అనమాట. మా నాన్నగారి కోసం వచ్చాను ఇలా వెతుకుతున్నాను అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న అడుగుతారనమాట, ఎరా అమ్మాయి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసావా, వెళ్ళి వాళ్ళని కలుస్తున్నావు అని చెప్పేసి అంటంతో లేదు నాన్న వాళ్ళని కలిసే చాలా రోజులైందని చెప్పేసి అంటంతో తప్పు కదా వెళ్ళి వాళ్ళని కలుస్తూ ఉండు, వాళ్ళకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది, అందులో నువ్వు స్టూడెంట్వి పెద్దోడివి ఏం కాదు, నేను పెద్ద కొట్టడం తిట్టడం చేయరు గానీ నీ మీద వాళ్ళకి జాలి కలుగుతుంది కదా, అందులోనూ వాళ్ళకున్న డౌట్ ఏంటి తన కూతురు నువ్వు ఎలా చూసుకుంటావనే కదా, కాబట్టి నీ దగ్గర కూడా స్కిల్ ఉందని చెప్పి ప్రూవ్ చేసుకో, అందులో నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయ్యావు తనకంటే 1 సంవత్సరం వెనకబడ్డావు కాబట్టి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవును కదా అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళ నాన్నగారి కోసం వెతుక్కుంటూ పక్కనే ఉన్న జెల్లీ షాప్ కి వెళ్తుంది. మళ్ళీ జెల్లీ ఆర్డర్ ఇస్తుంది. అది తినేటప్పుడు అదే షాప్ లో ఉన్న అమ్మాయి వచ్చి ఏమంటుందంటే నాకు ఈ పుస్తకంలో కొంచెం డౌట్లు అని చూసి చెప్పరా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కాకపోతే ఆ అమ్మాయి ఏంటంటే పుస్తకం పెట్టి ప్లేట్ లో ఉన్న జెల్లీలు తినేసి అక్కడి నుంచి ఉరుకుతుంది. దాంతో హీరోయిన్ నవ్వుతుంది అనమాట, ఈ మాత్రం దానికి ఇంత యాక్టింగ్ చేయాలా అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ జెల్లీ మొత్తం ఫినిష్ చేసి డైరెక్ట్ గా మళ్ళీ ఇంకొక టీచర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత సార్ మీతో కొంచెం మాట్లాడాలని చెప్పేసి అంటంతో మాట్లాడమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ ఏంటి మీ కూతురు ఎక్కడండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. కాకపోతే సడన్ గా అక్కడికి తన భార్య వస్తుంది అనమాట. ఆ భార్యకి ఏంటంటే ఇతని మీద డౌట్ అనమాట, వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు అని చెప్పేసి. దాంతో అక్కడ హీరోయిన్ చూసి నీకన్నా వయసులో చిన్న అమ్మాయితో రిలేషన్ లో ఉంటావా, అందులోనే అమ్మాయి గర్భవతి అయిందని చెప్పేసి ఆవిడ పట్టుకుని కొడుతూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను మా నాన్నగారి కోసం వెతుక్కుంటూ వచ్చానండి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. హీరోయిన్ నెత్తి నోరు బాదుకుంటుంది అనమాట, ఏంట్రా ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే జరుగుతుంది అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏంటమ్మా నేను అన్నదానికి బాధపడ్డావా, అందులోనూ 5 నెలలు గర్భవతి నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు టైంకి తింటున్నావా లేదా, ఏది ఏమైనా సరే నీకు ఎప్పుడు చిన్న సమస్య వచ్చినా సరే తిరిగి ఇంటికి వచ్చేసి మేము ఏం ఫీల్ అవ్వము, అందులోనూ నీకు చెల్లీస్ అంటే చాలా ఇష్టం కదా వాటిని మాత్రం ఎక్కడున్నా తప్పకుండా తిను నువ్వు హ్యాపీగా ఉండని చెప్పేసి అంటంతో హీరోయిన్ కే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ నాన్న ఇప్పుడు తన రెండో ఫాదర్ అనమాట, అయినా సరే తనని కన్న కూతురులా చూసుకుంటున్నాడని చెప్పేసి హీరోయిన్ బాధపడుతుంది. మరి ముఖ్యంగా ఆయనే సారీ చెప్పాడు కదా ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పేసి ఆ మాట ఆయన అంటంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. నేను కొంచెం మా నాన్నతో కొంచెం రూడ్ గా బిహేవ్ చేశాను అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన మాటల్ని సీరియస్ గా తీసుకొని తనకంటూ ఒక స్కిల్ ఉండాలని చెప్పేసి బుద్ధా టెంపుల్ కి వెళ్ళి చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ కూడా ఫోన్ చేసి చెప్తాడనమాట, మీ ఇంట్లో అందరు చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ ఉంటారు కదా నేను కూడా ఆ చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకొని మీ అమ్మా నాన్నకు ఒక మంచి పోయం రాసిచ్చి ఇంప్రెస్ చేస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ అవుతుంది, చూడు నువ్వు 10th క్లాసే పాస్ అవ్వు అలాంటిది ఇంకో లాంగ్వేజ్ నేర్చుకుంటావా, ముందు పాస్ అవ్వాల్సిన పనులు చూడని చెప్పేసి అంటంతో లేదు లేదు నేను తప్పకుండా నేర్చుకుంటాను మీ అందరిని ఇంప్రెస్ చేస్తానని చెప్పేసి అంటాడు. అందులోని హీరో ఏమంటాడంటే సరే రేపు లాస్ట్ చూడబోయే అతనే కదా మీ నాన్నగారు, ఒకవేళ అతను మీ నాన్నగారు కాకపోతే ఏం చేస్తావని చెప్పేసి అంటంతో నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ మళ్ళీ వాళ్ళ నాన్నగారిని అంటే వాళ్ళ నాన్నగారు అనుకుంటున్న అతన్ని కలవటానికంటే ముందు ఆ జెల్లీ షాప్ కి
వెళ్ళి చక్కగా జెల్లీ ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి పాప వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటి జెల్లీస్ కావాలా, మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారని చెప్పేసి అంటంతో మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, నాకు మా నాన్న మాత్రం ఉన్నాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ వెంటనే అయ్యో అని చెప్పేసి తనకి తినడానికి జెల్లీస్ ఇస్తుంది. దాంతో ఆ అమ్మాయి కూడా తింటుంది. ఆ తర్వాత హీరోయిన్ అక్కడ నుంచి మూడో టీచర్ ని కలవడానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కూడా ఎంక్వైరీ చేస్తే నాకు ఇంకా పెళ్లే కాలేదమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ డిసప్పాయింట్ అయిపోతుంది. సో ఓవరాల్ గా వాళ్ళ నాన్నగారిని పట్టుకోవడం చాలా కష్టం అయిపోతుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే మరుసటి రోజు సర్లే ఎలా ఊరు వెళ్ళిపోతాము, ఆ తర్వాత లాస్ట్ గా వచ్చి జెల్లీ షాప్ లో జెల్లీ తిందాం అని చెప్పేసి హీరోయిన్ అక్కడికి వస్తుంది. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా అక్కడికి ఆ చిన్న పాప వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత నేను వచ్చిన పని అయిపోయింది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అంటంతో ఆ పాప హీరోయిన్ తో ఏమంటుందంటే మీరు మళ్ళీ రారా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే వస్తాను, కేవలం నీ కోసం మాత్రం వస్తాను అప్పుడప్పుడు అని చెప్పేసి అంటంతో ఆ పాప ఎంతగానో ఆనందపడుతుంది. అందులో నీ పేరేంటమ్మా అని చెప్పి అంటంతో ఆ అమ్మాయి ఒక పేరు చెప్తుంది. ఆ పేరు ఏదో కాదు, హీరోయిన్ పేరే అనమాట. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. నా పేరు నీ పేరు ఒకటే కదా అని చెప్పేసి. అందులో హీరోయిన్ కి ఒక డౌట్ వస్తుంది అనమాట. ఈ అమ్మాయికి అమ్మ లేదు కానీ నాన్న ఉన్నాడు, ఒకవేళ ఈ అమ్మాయి వాళ్ళ నాన్నేమో అని చెప్పేసి డౌట్ వచ్చేసి మీ ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి పక్కనే అని చెప్పి తీసుకెళ్తుంది. వెళ్ళి చూస్తే నిజంగానే ఆయన హీరోయిన్ వాళ్ళ నాన్న అనమాట. అందులోనూ వాళ్ళ నాన్నని చూసిన తర్వాత హీరోయిన్ గుర్తుపడుతుంది. వెంటనే కళ్ళం నీళ్ళు వచ్చేస్తుంది దానికి. దాంతో తను ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే పరిగెత్తుకుంటూ తన వెనకాల వస్తాడు. ఏమైందమ్మా అని చెప్పి అడిగితే ఏమైందంటావేంటి, ఇన్ని రోజులు నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఏం చదువుకుంటున్నాను చూడాలి కదా, నువ్వు వచ్చేసి నేను నీకోసం ఎంతో ఆశగా ఇక్కడికి వచ్చాను, నువ్వేంట్రా అంటే ఇక్కడేమో నీ కూతురుతో నువ్వు హ్యాపీగా ఉంటున్నాను నన్ను వదిలేసి అని చెప్పేసి కోపంగా హీరోయిన్ తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏంటంటే తన కూతుర్ని ఏం అనకుండా తనని బాగా రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత హీరో కాల్ చేస్తుంది అనమాట. కాకపోతే మనోడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సర్లే మనోడు ఇంట్లో పడుకున్నాడేమో అని చెప్పేసి మరుసటి రోజు హీరోయిన్ ఇంటికి వెళ్ళి చూస్తే 2 రోజుల నుంచి తన ఇంటికి రావట్లేదని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మ అంటుంది అనమాట. తానేమనుకుంటుంది హీరోయిన్ తో పాటు తిరుగుతున్నాడేమో అని చెప్పేసి అనుకుంటుంది. కానీ హీరో ఏం లేడు. దాంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకమ్మా, ఎక్కడికో ఇల్లు ఉంటాడు తిరిగి వస్తాడు, అందులో నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి నువ్వేం అనుకో మాకు, వాడి కాళ్ళు చేతులు ఎరగొడతానేనని చెప్పేసి తనని ఇంటికి పంపించేస్తుంది. హీరోయిన్ కూడా ఇంటికి వచ్చి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్న కోపం వచ్చేస్తుంది. అలా ఎలా వెళ్ళిపోతాడు, నిన్ను అన్యాయం చేసి అని చెప్పేసి వాడు కాళ్ళు చేతులు ఎరగొడతానని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా బయట ఎవరో పెళ్లి కొడతారనమాట. దాంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే తన బాయ్ ఫ్రెండే వచ్చాడు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే వచ్చింది వాళ్ళ ఒరిజినల్ నాన్న. అందులోని హీరోయిన్ ఏంటి తన బ్యాగ్ ఎక్కడ మర్చిపోయి పరిగెత్తుకుంటూ వచ్చింది కదా, ఆ బ్యాగ్ తీసుకుని వచ్చాడు. దాని మీద ఉన్న అడ్రస్ చూసి వచ్చాడు అనమాట. కాకపోతే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్నని చూసి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆ తర్వాత రెండో నాన్న షాక్ అయిపోతారు. అయినా సరే బయట ఉన్న మనిషిని బయట నుంచి పంపించేస్తారా, పంపించలేరు కదా, అందుకని తనని మర్యాదగా లోపలికి తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే కోపం వచ్చేసి ఇన్ని సంవత్సరాలు గుర్తొచ్చిందని కూతురు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే అమ్మ మీ గొడవలు పక్కన పెట్టండి, ముందు హీరో కనిపించట్లేదు, తను ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు వెతుకుదామని చెప్పేసి నలుగురు కలిసి బయలుదేరతారు. రకరకాల ప్లేసుల్లో వెతుకుతారు. అందులోని హీరోయిన్ కి మాత్రలు వేసుకోవడానికి అని చెప్పేసి ఒక డబ్బా ఇచ్చాడు కదా, దాని మీద తన ఫోటో ఉంది కదా, దాన్ని చూపించి మరీ వెతుకుతూ ఉంటారు. కాకపోతే ఎక్కడా కనిపించడు. అందులోని హీరోయిన్ కి సడన్ గా బుద్ధా టెంపుల్ కి వెళ్తాను నేను చైనీస్ భాష నేర్చుకోవడానికి అని చెప్పి అన్నాడు కదా, ఒకవేళ అక్కడికి వెళ్ళి ఉంటాడని చెప్పేసి నలుగురు కలిసి అక్కడికి వెళ్తారు. కాకపోతే హీరోయిన్ గర్భవతి కదా, తాను నడవలేకపోతుంది. అందుకని హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే నువ్వు అమ్మ ఇక్కడే ఉండండి, మేము ఇద్దరం వెళ్ళి వెతుకుతామని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి రకరకాల ప్లేసులకు వెళ్తారు. పైన అంటే చాలా ప్లేస్ ఉంటుంది, అక్కడ వెళ్ళి వెతుకుతూ ఉంటారు. అందులోని హీరోయిన్ వాళ్ళ ఒరిజినల్ ఫాదర్ అయితే ఆ ఫోటోని జిరాక్స్ తీసి పోస్టర్లుగా ప్రింట్ చేసి తను కనిపించాడా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మని అడుగుతుంది అనమాట. అమ్మ నేను అడుగుతాను ఒక విషయం చెప్పు, నువ్వు నాన్న ఎందుకు విడిపోయారని చెప్పేసి అంటంతో వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట. నేను సంపాదించిన డబ్బులు మొత్తం మీ నాన్న ఏదో ఖర్చు పెడుతూ ఉండేవాడు, అందులోని ఇంట్లో మీ ఇద్దరం కలిసి దాచిపెట్టిన డబ్బులు మొత్తాన్ని తీసుకొని దొంగతనం చేశాడు, అప్పుడే నాకు కోపం వచ్చేసింది. అందులో నువ్వు చాలా చిన్న పిల్లవి, అలాంటప్పుడు నేను బాగా చూసుకోవాలి కానీ ఉన్న డబ్బులు మొత్తం తీసుకొని పారిపోతే ఎలాగా, అందుకే నాకు భయం వేసి మరి విడాకులు ఇచ్చాయని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు అక్కడ చాలా మందిని అడుగుతుంటారు అనమాట, ఈ అబ్బాయిని చూసారా అని చెప్పేసి. అందులో ఒక అమ్మాయి ఏమంటుందంటే ఈ అబ్బాయి పైన లైబ్రరీలో పడుకున్నాడని చెప్పేసి అంటంతో పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే నిజంగానే హీరో పడుకొని ఉంటాడు. అందులోని హీరోయిన్ కి అయితే కోపం వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ తో ఏమంటాడంటే నువ్వు అన్నావు కదా 10th క్లాస్ కూడా పాస్ అవ్వట్లేదని చెప్పేసి, అందుకని ఎవరితో సంబంధం లేకుండా కష్టపడి చదువుతూ ఉన్నాను, చదివి నిద్రపోయాను, అలా నిద్రపోయినప్పుడే నా ఫోన్ ఎవరో దొంగతనం చేశారు, మీరు చెప్తేనే నాకు అర్థం అవుతుంది, ఫోన్ చూసుకుంటాడు అనమాట జేబులో, ఫోన్ ఏమో కనిపించదు. దాంతో మనోడికి అర్థమైపోతుంది దొంగతనం చేశారు అని చెప్పేసి. దాంతో హీరోయిన్ అర్థం చేసుకుంటుంది. అందులోని హీరో వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చేసి ఇలాంటి ఏం కామన్ లేరా జరుగుతుంటాయి అని చెప్పేసి వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి ఇద్దరిని కలిపేస్తారనమాట. అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఒరిజినల్ ఫాదర్ తన దగ్గరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మిమ్మల్ని తిట్టినందుకు సారీ
సారీ డాడీ అని చెప్పేసి అంటుంది. అందులోని హీరోయిన్ కున్న ఒకే ఒక డౌట్ ఏంటంటే అయినా మీరు అమ్మ దగ్గర డబ్బులు ఎందుకు దొంగతనం చేశారని చెప్పేసి అంటంతో ఆయన కూడా జరిగింది చెప్తాడు. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అమ్మా, కాకపోతే భార్య పిల్లలు వీటన్నిటిని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఇంకో పక్క నా ప్యాషన్ వైపు వెళ్ళాలా నా భార్య పిల్లల వైపు వెళ్ళాలా అని చెప్పేసి ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు నా కెరీర్ నాకు ఇంపార్టెంట్ అనిపించింది. కనీసం నేను ప్రయత్నించాలన్న ఆశ నాకు పుట్టింది, అందుకని డబ్బులు తీసుకుని వెళ్ళిపోయానని చెప్పేసి అంటంతో హీరోయిన్ నవ్వుతుంది. ఇందుకేనా మీరు డబ్బులు తీసుకుంది, ఇంకేదో చేస్తారనుకుంటే అని చెప్పేసి హీరోయిన్ నవ్వుతుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారికి బాయ్ చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుంది. అందులోనూ పిల్లగాడు పుట్టక ముందే హీరోయిన్ కి పెళ్లి చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటారు. అందులోనూ పెళ్లి కూతురునేంటి వాళ్ళ నాన్నగారు తీసుకుని రావాలి కదా, తనకి ఇద్దరు తండ్రులయ్యా, ఎవరిని తీసుకొస్తే ఎవరు బాధపడతారని చెప్పేసి అమ్మ నాకు ఇద్దరు డాడీలు అవసరం లేదు, నువ్వు వస్తే చాలని చెప్పేసి తన తల్లి చేయి పట్టుకొని హీరోయిన్ పెళ్లికి ఎంట్రీ ఇస్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.